నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేసేస్తానండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, పూసలతో అల్లిన వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి బొమ్మలండి. మొత్తం టోటల్ లుక్ చూసేయండి. ముందు వెంకటేశ్వర స్వామి వారి పాదాల నుంచి మీకు చూపిస్తారు చూడండి. ఇదిగోండి, ఎల్లో కలర్ నుంచి ఇటు ఎల్లో కలర్ వరకు వెంకటేశ్వర స్వామి మకర తోరణ స్తంభాలు. ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తున్నాయి చూసారా, ఇటు ఇటు ఇవోన పూలమాలలు అన్నమాట. ఇవన్నీ మనం సపరేట్గా అల్లేసి జాయింట్ అయితే ఇస్తాం. మధ్య బొమ్మ ఉంది చూసారా, పాదాల నుంచి ఇక్కడి నుంచి ఆరెంజ్ కలర్ నుంచి గ్రీను అయ్యవారి పాదాలు ఉన్నాయి కదా, ఇక అక్కడి నుంచి బొమ్మ సపరేట్గా అల్లుతాం. అన్ని పార్ట్లుగా మనం అల్లి తర్వాత జాయింట్ ఇచ్చేస్తామండి. అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ముందు బొమ్మలు అల్లేసుకుంటాం, తర్వాత మకర తోరణం స్తంభాలు అల్లటం. ఇలా ఉంటాయి అన్నమాట. బీట్ టు బీట్ స్టెప్ బై స్టెప్ మీకు నేను అల్లే విధానం షేర్ చేశాను అనమాట. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి బొమ్మ మొత్తం చూసిన తర్వాత మీకు క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ చేస్తాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది మొత్తం టోటల్ లుక్. అయ్యవారు మకర తోరణానికి పైన ఇలా జాలరల్లే వేసాను అనమాట. నెక్స్ట్ అమ్మవారిని కూడా చూసేయండి, అలా ఎంత అందంగా ఉన్నారు కదండి అయ్యవారు అమ్మవారు. ఇలా మొత్తం ఇలా ఉంటారు టోటల్ లుక్. ఇది మనం వాల్ ఫ్రేమ్ కింద గోడకు తగిలించుకోవచ్చు అండి. ఒక క్లాత్కి ఇలా చూసారు కదా, బ్లాక్ క్లాత్కి నేను అంటించేసాను. క్లాత్ అంటించేసి మనం ఫ్రేమ్ కట్టించేసుకుని గోడకు తగిలించేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది అల్లిక అనేది. వెంకటేశ్వర స్వామిలోనూ నేను దాదాపు అండి 24 వీడియోలు వెళ్ళాను వెంకటేశ్వర స్వామి వరకే. మొత్తం బొమ్మ కానీ ఏదైనా ఈ అమ్మవారిది వచ్చేటప్పుడు కొని 21 వీడియోలు మొత్తం కలిపి టోటల్గా మీకు నేను వెళ్ళినట్టుగా మీరు రెడీ చేసుకోవాలి అంటే దాదాపు 45 వీడియోల దాకా ఉంటాయండి. మీరు చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. కలర్స్ కానీ ఏవైనా కాంబినేషన్ మొత్తం చక్కగా వేసుకోండి. వీటి గురించే కామెంట్లు అడిగారనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్వి. ఇటు ఒక స్తంభము ఎల్లో కలర్, మధ్యన బుటీస్ ఇచ్చాను చిన్న డైమండ్లలో రెడ్. ఇటు కూడా మకర తోరణ స్తంభానికి ఇలాగే ఇచ్చా. అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని అల్లుకోవాలి అంటే మీరు ఇలా 1 2 3 స్తంభాలు అయితే మనం రెడీ చేసుకోవాలి. పూలమాల అయితే ఇక్కడ పింక్ కనిపిస్తుంది చూసారు, ఎల్లో పక్కన పింకు గ్రీను, ఇదిగోండి ఇక్కడ పింకు గ్రీను ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవోనో అమ్మవారి పూలమాలలు. ఈ స్తంభాలను ఇలా సపరేట్గా అల్లేసుకోవాలి. తర్వాత పూలమాలలు సపరేట్గా ఈ పూలమాల సపరేట్గా మనం అల్లుకోవాలన్నమాట. ఇట్లా అల్లేసుకుని అమ్మవారిని విడిగా అల్లుకోవాలి. ఈ పాదాల నుంచి అండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అమ్మవారి బొమ్మ. మీకు ఈ మొత్తం ఇలా వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత జాయింట్లు ఇచ్చి ఇవన్నీ జాయింట్లు ఇచ్చేస్తాం. ఓకేనా. అయ్యవారిని కూడా అంతేనండి. ఇదిగోండి, ఫస్ట్ ఈ స్తంభాలు అల్లేసుకుంటాము. తర్వాత ఈ పూలమాల సపరేట్గా చూడండి ఎక్కడి వరకు అయితే ఉంటుందో ఇటు కూడా అల్లేసుకుని అయ్యవారి పాదాల నుంచి చూడండి ఇవంతా సపరేట్గా అల్లేసుకుంటాం. తర్వాత జాయింట్లు ఇచ్చుకుంటాం. ఇలా అల్లటం మూలాన మీకు ఈజీగా అర్థమవుతుంది. అల్లికి రాని వాళ్ళు కూడా అల్లుకునే విధంగా మీకు నేను షేర్ చేశాను. అసలు యూట్యూబ్లోనే ఇంత మటుకండి మన తెలుగులో ఎవరు ఇంత మటుకు ఎంత వివరంగా బీట్ టు బీట్ ఎక్కించడం, స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి మనకి అనేది ఎవ్వరూ షేర్ చేయలేదండి. యూట్యూబ్లో తెలుగులో మన ఛానల్ పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్ మాత్రమే ఇలా మీకు అందించగలిగిందండి. మీరు చూసి అల్లుకోండి. బొమ్మను మొత్తం చూపించేసా కదా, వీటి మీదే మన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అవి ఆన్సర్ చేస్తాను. ఇంకో సెట్ ఉందండి నా దగ్గర, అవి చూపిస్తూ మీకు నేను ఆన్సర్ చేసేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకొకటి ఒక క్వశ్చన్ చూసేద్దామండి మరలా. ఇదిగోండి, ఇక్కడ మీకు మకర తోరణానికి ఇటు ఒక మకర తోరణం, ఇటు ఒక మకర తోరణం స్తంభం. అమ్మవారికి ఒక స్తంభం, అయ్యవారికి ఒక స్తంభం, పార్టేషన్గా ఇంకొక స్తంభం, మొత్తం 3 స్తంభాలు రెడీ చేసుకోవాలి. వీటి గురించి క్వశ్చన్స్ అండి. ఈ స్తంభాల వరకే అల్లుకుని మేము ఫ్రేమ్ కట్టించుకోవచ్చు, ఈ జాలర్ లేకుండా. అంటే కేవలం స్తంభాల వరకే అల్లుకుని జాలర్ అనేది ఎల్లో ఈ పైన ఇచ్చేసాం కదా, ఇవేమీ అల్లుకోకుండా మేము చెయ్యొచ్చా అని అడిగారు. అల్లుకోవచ్చండి మీరు చక్కగా, మీ టేస్ట్ అండి. మేము అంతవరకే అల్లుకుని ఫ్రేమ్ కట్టించుకుంటాము అంటే ఫ్రేమ్ కట్టించుకోండి. ఓకేనా, మీ ఇష్టం. అల్లుకోపోయినా మనకి ఇబ్బంది లేదు. ఓకే అండి.
మీరు అల్లుకున్న ఇబ్బంది ఉండదు. అది మీ ఇష్టం అండి. మీకు ఇలానే బాగుంటుందండి, మాకు ఆ పైన కొంచెం మాకు వద్దు అనుకున్నారనుకోండి, తీసేసుకోండి. అల్లకుండా ఇంత మటుకే సపరేట్గా అంటే ఇలా ఇక్కడ వరకు అల్లుకుంటారంట ఇలా. ఓకే అండి, అదొక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మకర తోరణం స్తంభం ఉంది కదండి, ఇక్కడ నేను మీకు ఇటు రైట్ అల్లే విధానం మొత్తం బీట్ టు బీట్ మొత్తం అల్లేసాను. మీకు వచ్చేటప్పటికి మకర తోరణం రైట్ చూపించా మీకు, జాయింట్ ఈ స్తంభం పూలమాల రైట్ చూపించా. సేమ్ ఇదే లెఫ్ట్ అల్లేసుకోండి అని చెప్పాను మీకు. అంటే అప్పుడు మీరేం చేయాలంటే దీన్ని ఇక్కడ అల్లేసుకున్న తర్వాత ఈ స్తంభం ఉంది కదా, దీన్ని ఇటు తీసుకొచ్చేసి ఇటు పెట్టేసుకుని మరలా సేమ్ అదే విధంగా జాయింట్ ఇచ్చేసుకోండి. మీకు సెట్ అయిపోతుంది, ఇబ్బంది ఉండదు. అది కూడా నేను మీకు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. నా దగ్గర ఒక బీడ్ వర్క్తో అల్లిన చిన్న షీట్ ఉందండి. ఈ స్తంభం అయితే లేదు కానీ ఒక షీట్ ఉంది. ఆ షీట్ని పెట్టి మీరు ఎలా అల్లుకోవాలనేది నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి ఉందండి. ఇప్పుడు మనం ఇక్కడ వరకు అల్లేసిన తర్వాత ఇక్కడి నుంచి మీకు ఇంత మటుకు 7 పార్ట్స్ కింద డివైడ్ అల్లాను అనమాట. 8లో అంటే ఈ ఒక్క స్టెప్ మిస్ అయిపోయింది. ఇది ఎడిటింగ్ చేస్తూ ఈ ఒక్క స్టెప్ మిస్ అయిపోయింది. ఇది నేను పెద్ద వీడియో కింద పార్ట్ 7 చిన్న వీడియో ఉంటుందండి ఒకటి. ఇక్కడ వరకు అల్లుకున్న తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఆ లింక్ పెడతా. ఎందుకంటేనండి మనం అల్లుకునేటప్పుడు బీడ్ వర్క్లో ప్రతి స్టెప్పు ఇంపార్టెంటే. నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటాను వెంకటేశ్వర స్వామి గురించి. మీరు క్వశ్చన్ చేసినప్పుడల్లా నేను ఈ మిస్టేక్ అనేది నేను మీకు చెప్తూనే ఉంటానన్నమాట. ఓకే అండి, ఇది ఒకటి గ్రహించండి. ఇప్పుడు చెప్తాను, అది కూడా మీకు చూపిస్తూ ఇంకో కొన్ని షీట్లు ఉన్నాయి నా దగ్గర 2 అల్లేవి, అవి చూపిస్తూ మీకు ఆన్సర్ కవర్ చేసేస్తా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం. నెక్స్ట్ కామెంట్ చూద్దామండి. అసలు ఒక్కసారి పూర్తిగా లుక్ చూసేయండి. అమ్మవారు అయ్యవారు ఎలా ఉంటారో, మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఎంత బాగున్నారో కదండి. చూస్తుంటేనే మనకి అల్లుకోవాలనిపించే అంత అందంగా ఉన్నారండి. అల్లిక చాలా తేలిగ్గా ఉంటుందండి. స్టెప్ బై స్టెప్, బీట్ టు బీట్, స్టెప్ బై స్టెప్, ప్రతి స్టెప్ నేను అల్లే విధానం షేర్ చేశాను. చూసి అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి. దీని గురించి కామెంట్లు అండి. ఈ అల్లే విధానంలోనూ ఇక్కడ మకర తోరణాలు వస్తాయండి. ఈ మకర తోరణం సేమ్ ఈ అమ్మవారిది మకర తోరణం అనుకుందాం అనుకోండి. నేను ఇక్కడ జాయింట్ మీకు చూపించాను. మకర తోరణం అమ్మవారు అన్నీ సపరేట్గా ఉంటాయండి వీడియో. దానిలో మకర తోరణాలు జాయింట్ తర్వాత ఇచ్చానమాట. నేను మీకు రైట్ వైపు ఇచ్చే విధానం నేను షేర్ చేశాను. లెఫ్ట్ మీరు అల్లుకోండి అని చెప్పి అన్నాను. మాకు మీరు లెఫ్ట్ షేర్ చేయలేదండి, ఎలా అల్లుకోవాలి మేము అని కామెంట్ బాక్స్లో అడిగారండి. చాలా తేలికండి ఇది, మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు నేను ఇటు ఇచ్చా కదా మీకు, ఇవ్వండి అమ్మవారి బొమ్మని మకర తోరణ స్తంభం అనుకుందాం అనుకోండి. నేను మీకు ఈ స్తంభాన్ని ఇక్కడి నుంచి ఇలా వేసుకోండి అని చెప్పేసి జాయింట్ ఇలా చూపించేశాను. సేమ్ మరలా మీరు ఏం చేస్తారు, ఈ స్తంభాన్ని ఇట్లానే పెట్టుకోండి. ఇటు ఉంది కదా, ఇటు జాయింట్ ఇవ్వాలి కదా, జాయింట్ అయ్యవారిని ఇటుకు తిప్పుకోండి. మీరు తిప్పుకొని సేమ్ అదే వీడియో చూసేయండి. మరలా చూసేసి నేను సేమ్ ఎలా ఇచ్చానో సేమ్ మళ్ళా అలాగే జాయింట్ ఇచ్చేసుకోండి. ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా, అంతేనండి, పెద్ద కష్టమైతే కాదు. అది నేను చెప్పానండి, సేమ్ ఇలాగే ఇచ్చుకోండి. రిపీట్గా ఆ వీడియోని చూడండి, చూసి ఇచ్చేసుకోండి, ప్రాబ్లం అయితే ఉండదు అని అన్నాను. మీరు వీడియోని మొత్తం చూడలేదు, మీకు కావలసినంత వరకు చూసి ఉంటారు. వీడియోని ముందండి మీరు ఏదైనా వీడియోని చూసి మీరు కామెంట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే మీకు అర్థం కాలేదనుకోండి, నేను సాధ్యమైనంత వరకు అర్థమయ్యే విధంగానే మీకు క్వశ్చన్ మార్క్ అనేది రాకుండానే నేను వీడియో షేర్ చేస్తాను. మీరు కావాలంటే 1కి 2 సార్లు చూడండి, నేను చెప్పింది వాస్తవం. ఎందుకంటారా, క్వశ్చన్ అనేది బీట్ వర్క్లో నా ఛానల్లో చూసి మీరు స్టార్ట్ చేశారు, మరలా నా ఛానల్లో చూసే మీరు ఈ వర్క్ అంతా ఎండ్ చేయాలి. అందుకని చెప్పేసి కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా నేను ప్రతిదీ, అందుకే టైం తీసుకున్న 24 వీడియోలు చేసి నేను బీట్ టు బీట్, అసలు బీట్కి ఎలా ఎక్కించుకోవాలి, ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేను షేర్ చేశాను. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ ఏమీ అవసరం లేదండి. నేను చెప్పినట్టుగా అసలు ముందు వీడియోని చూసేయండి అబ్బా. చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదు అనుకున్నప్పుడు కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీ కామెంట్కి ఇలాగే ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ అండి, మాకు బ్లాక్ బీట్స్ దొరకటం లేదు, ఇంకేం కలర్స్ వేసుకోవచ్చు అన్నారు. నేనైతే చూడండి, నాకు బ్లాక్ దొరకలేదు అప్పుడు. నేనైతే ఇది స్లేట్ కలర్ అండి, కాకి కలర్ అంటారు చూసారా, బ్లాక్ కాదు,
సిమెంట్ కలరు, కొంచెం స్లేటు పలక కలరు ఇది నేను వేసింది. కానీ అండి దొరకకపోతేనే తప్పనిచ్చి మీరు బ్లాక్ వేసుకుంటేనే వెంకటేశ్వర స్వామి చాలా అందం వస్తారండి. ఇదిగోండి చూసారా ఎంత అందం వచ్చారో బ్లాక్కి. చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఇలా వేరియేషన్ చూపిస్తున్నాను మీకు. ఇదేనా స్లేట్ కలరు, బ్లాక్ కలర్ మీ ఇష్టం. కాకపోతే ఇక దొరకకపోతే మనం బీట్స్ అడ్జస్ట్ అయిపోవటమేనండి. కొన్ని మనకు దొరకవు కాబట్టి. ఇక్కడ నేను బ్లాక్ వేసాను. ఇక్కడ చూడండి ఇక్కడ శ్రీదేవి భూదేవి దగ్గర నేను వేసేటప్పుడు ఇక్కడ మార్పు చెప్పులు చేసేసాను. ఇది ఎందుకు అడుగుతున్నానంటే అండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు. ఇలా అంటే మన ఆంజనేయ స్వామి బొమ్మని నిలబెట్టేసి ఇలా నిలబడే విగ్రహం లాగా చేయండి అని చాలామంది అడుగుతున్నారు. అందుకని నేను వర్క్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇప్పటి వరకే 3 నెలల పాటు అమ్మవారిని అయ్యవారిని అల్లే విధానం షేర్ చేసా కదండి. మళ్ళీ మీకు బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి ఒక 2-3 మంత్స్లో అయ్యవారిని అయితే నేను రెడీ చేసేసుకున్నాను. నేను మీకు ఎలా జాయింట్ చేయాలి ఏంటి అనేది ఇదిగోండి ఇది కూడా నేను రెడీ చేసేసుకున్నా. పాదం ఇంకొక మోడల్ కోసం నిలబెట్టడానికి పాదాలు ఏం చేశానంటే హైలైట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా, ఇవంతా నేను ప్రిపేర్ చేస్తున్నాను మీకు. నేను మీ ముందుకు వచ్చి నేను వీడియో చేయాలి అంటే నాకు వెనక చాలా కష్టం ఉంటుందండి. ముందు నేను రెడీ చేసుకుని క్షుణ్ణంగా నేను మీరు అడిగిన క్వశ్చన్లకి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను వెనక చాలా హార్డ్ వర్క్ చేస్తానన్నమాట. హార్డ్ వర్క్ చేసి నేను మీ వీడియో ముందుకు వస్తానన్నమాట షేర్ చేయడానికి. ఓకేనా, ఇదిగోండి ఇలా మనం ఎలా చేసుకోవచ్చు నిలబెట్టడానికి నేను ఒక షీట్ అల్లేసాను. ఇలా రెడీ అవుతుంది. నేను పూర్తిగా అల్లేసిన తర్వాత నేను మీ ముందుకు వచ్చి ఈ నిలబెట్ట వెంకటేశ్వర స్వామిని షేర్ చేస్తాను. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాయన్నీ అండి. ఇదిగోండి ఏనుగు ఒకటి, పెద్ద ఏనుగు కావాలని చెప్పేసి అడిగారు. ఏనుగు ఒకటి వర్క్ జరుగుతోంది నాకు. వెంకటేశ్వర స్వామి ఒకటి వర్క్ జరుగుతోంది. ఇలా ఇంకా కొన్ని జరుగుతున్నాయండి. అవి అల్లిన తర్వాత మీకు నేను షేర్ చేస్తాను మరలా. ఇదిగోండి వినాయకుడిని అడిగారు అల్లే విధానం షేర్ చేయండి అని చేస్తానండి. ఇదైతే మీకు ఒక్క వీడియోలోనే మనకు రెడీ అయిపోతారు వినాయకుడు. ఓకేనా, ఇలా ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా వెంకటేశ్వర స్వామిని తీసేద్దామండి. ఇదిగోండి ఈ కుక్క పిల్లల గురించి అడిగారండి మన సబ్స్క్రైబర్ ఒకరంటండి. ఇక్కడ 4 వేయాల్సింది 3నే వేశారంట. అయ్యో నేను 3నే వేశానండి, నేను ఇక్కడ ఒక బీడ్ మిస్ అయ్యి చేసేసాను డిజైన్లోను ఈ చిన్న బుట్టీలోను అని అడిగారు. డైమండ్ చిన్న డైమండ్లోనంటండి 3 వేశారంట. ఇక్కడ ఒకటి మిస్ అయిపోయింది అయ్యో అని అన్నారు. ఏమి ఇబ్బంది లేదండి, ఇక్కడ నేను మిస్ చేస్తానండి. ఇదిగోండి చూడండి ఇక్కడ నేను మిస్ చేశాను. వేసేటప్పుడు మనకి ఒక్కొక్కసారి అండి పడతా ఉంటాయండి. దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటారు ఇప్పుడు ఇక్కడ వేయలేదనుకోండి ఇలా పెట్టేసేయండి. మీరు ఒకవైపే వేయలేదన్నారు కాబట్టి ఇలా సెట్ చేసేసుకోండి. మనకి జరుగుతూ ఉంటాయండి బీడ్ వర్క్లోను కలరు చేంజ్ చేసేటప్పుడు మనకి జరుగుతూనే ఉంటాయి. దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఉంచేసుకోండి, ఇప్పమాకండి. మరలా నెక్స్ట్ టైం ఇంకోటి అల్లుకోవచ్చు. ఎందుకంటే ఇంత కష్టపడి అల్లేసుకుని కేవలం ఒక్క బీడ్ పింక్ వేయకుండా వైట్ వేశారు కదా, నేను వేశాను, నేను ఉంచేది లేదండి. మీరు కూడా ఉంచేసుకోండి, ఇబ్బంది అయితే లేదు మనకి. ఓకేనా, మనం ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయండి కలర్ చేంజ్ చేసే విధానంలో బీడ్ వర్క్లో జరుగుతూనే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి పద్మగారు మీరు కాళ్ళు చివరికి ఇచ్చేసేసారు కదా, కాళ్ళు చివరికి ఇవ్వకుండా కాళ్ళ నుంచే అల్లుకుంటాం తేలిగ్గా ఉందండి అన్నారు. ఓకే అండి, మీకు అలా మీకు ఫాస్ట్గా అయిపోయింది వర్క్ అనుకుంటే మీరు అలా కూడా అల్లుకోవచ్చు. ఓకేనా, ఏంటంటే మనకి కాళ్ళు అల్లేసామనుకోండి ఈ ముఖం అల్లేటప్పుడు మనకి ఇక్కడ బంధాలు పడతా ఉంటాయి, ఇక్కడ వైరు ఇరుక్కుంటూ ఉంటుంది అనమాట. ఆ కారణం చేత నేను మొత్తం అయిపోయిన తర్వాత చెవులు ఈ బాడీ పార్టు ఈ ఫేసు మొత్తం పూర్తిగా కుక్క రెడీ అయిపోయింది అన్న తర్వాతే నేను ఏటికైనా కాళ్ళు వేస్తానన్నమాట. ఎందుకంటే మనకి ఈజీగా అయిపోద్ది, కింద భాగం ఇలా పట్టేసుకుంటాం ఇలా అల్లేసుకుంటాం అందుకని. ఓకేనా, మీరు ఇంకొకటి అడిగారు కూర్చున్న కుక్కకి ఎలా వేసుకోవాలండి బీట్స్ అని అడిగారు. ఇదిగోండి కామెంట్ బాక్స్లో అడిగిందేను. ముందండి బాడీ అల్లేసుకోండి టోటల్గా, కాళ్ళు ఒక్కటి ఆపేసుకోండి. ఈ కాళ్ళని ఎలా అల్లుతారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇదిగోండి ఇది కుక్క పిల్ల మొత్తం ఇలా అల్లుకున్నారు కదా, అల్లుకున్న తర్వాత ఈ అడుగున ఇక్కడ కాళ్ళు వేశారు కదా, ఇక్కడ వేసే బదులు ఎదురుకి రండి. ఇలా చూసారు కదా కూర్చున్న, మీరు ఒక్కసారి ఊహించండి కూర్చున్న కుక్క పిల్ల ఎలా ఉంటుందో ఊహించండి, కాళ్ళు ఎలా పెట్టుకుంటుంది ఏంటి అనేది మీకు అల్లుకుంటాం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు కాళ్ళు కిందకి ఇచ్చాం, ఇది ఎదురుకి ఇచ్చాం, ఇలా ఇలా వేసుకోండి. 1 2 3 స్టెప్స్ ఇచ్చాం. ఇక్కడోనో 2 స్టెప్సే ఇచ్చాం, ఇక్కడ 3 స్టెప్స్ ఇచ్చాం. ఓకేనా, ఇది ఒకటి గ్రహించండి. నెక్స్ట్ వెనక కాళ్ళు ఎలా వేయాలో చెప్తా.
ఇక్కడ వెనక ఏం చేస్తారంటే ఇక్కడ 2 స్టెప్స్ ఇచ్చాం కదా, 1 స్టెప్పే ఇవ్వండి. ఇక్కడ ఒక స్టెప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇటు వెనక్కి కల్లండి. ఇక కింద కల్లకుండా ఈ 4 బీట్స్కి వెనక్కి కల్లేసేయండి. ఇలా వస్తుంది అప్పుడు మీకు. ఇదిగోండి, అడుగున ఒక స్టెప్ ఇచ్చేసి రైట్కి వెళ్ళిపోండి. కింద భాగానికి రాకుండా ఒకటి ఆల్రెడీ అల్లేసాం కదా, 3 యాడ్ చేయండి. 1 2 3. ఈ మధ్యన నిలబెట్టడానికి ఊరికే అందంగా ఉంటుంది. ఇలా వెనక్కుంటే అందంగా ఉంటుంది కదండి, అందుకని నేనేం చేశాను, మధ్యన ఖాళీలు ఉన్నాయి కదా, బ్లాక్ బీట్స్ ఇచ్చేసాను. ఓకేనా, ఇలా ఇచ్చేసుకోండి. 1 2 3 మొత్తం టోటల్ అయితే 4 రావాలి. 1 2 3 4. కాళ్ళు చూడండి, మడిస్తే ముందు మడుపుకి వెనక మడుపుకి కుక్కకి తేడా వస్తుంది. కుక్క పిల్లకి చూసారా, ఇదిగోండి షేపు కొంచెం మనం ఆ లుక్ తీసుకొస్తుంది రావచ్చండి. ఇట్లా వెనక కొంచెం తక్కువ, ఈ షేపు నిలవాలి కదండి, చక్కగా క్యూట్గా కూర్చున్నట్టు రావాలి అంటే మనం ఇలా ముందుకి ఇలా ఇచ్చేసేయటమే. ఓకేనా, ఇంకా ఇవి వచ్చేటప్పటికి చెవులు కూడానండి. ఇక్కడ మీరు వీటి కోణం 4 బీట్ మెథడ్ ఇస్తాం, 2 స్టెప్స్ ఇస్తాం. ఇక్కడ వంగిపోవాలి, ఇట్లా క్యూట్గా ఒక పప్పి ఎల్లి రావాలి అంటే చక్కగా ఇలా వంగిపోవాలి. అందుకని మీరేం చేస్తారంటే ఇక్కడ 4 బీట్ మెథడ్తో ఒకటి ఇచ్చేసి తర్వాత 5 ఇచ్చేసేయండి. ఇంకా 5తో ఎండ్ చేసేయండి. ఇంకొక 4 యాడ్ చేయొద్దు. ఒక 4 ఒక 5 మీరు యాడ్ చేయాల్సింది చెవులకి. అప్పుడు ఇలా కిందకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇచ్చాం, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3. ఇక్కడికి ఎక్కడికి పొడవు తేడా ఉంటుంది, ఇక్కడ వేసే విధానం కూడా కొంచెం తేడా. ఈ 2 గ్రహించండి, సరిపోతుంది. ఓకేనా అండి. ఇవ్వండి పిల్లి పిల్లలు. ఇవి మొన్న మధ్యాహ్నండి, దాదాపు ఒక 10 days అవుతుందోనండి అల్లే విధానం. మన ఛానల్లో పెద్ద వీడియో ఉన్నాయి, చూసి వెళ్ళుకోండి. వీటి గురించి కామెంట్ అనమాట. ఇవి వచ్చేసి మనకండి కొంచెం అల్లికలన్నీ ఒక రకంగానే ఉంటాయండి. కుందేళ్ళు కానీ, చిన్న కుందేళ్ళు ఉన్నాయి మన ఛానల్లో, అవి కానీ, ఈ పిల్లి పిల్లలు కానీ, ఈ కోడి పిల్లలు కానీ అన్నీ ఒకే రకం వేరియేషన్లోనే ఉంటాయండి. కాకపోతే మనం ఆలోచిస్తే 3 ఒకేసారి వెళ్ళేసుకుంటే ఈజీగా ఉంటాయి. ఏం లేదండి, కోడి పిల్లకైతేనో రెక్కలు ఇస్తాం, అల్లికంతా ఒకటే వస్తే ఈ పైన మనం పెడతాం అన్నమాట. దీనికి పిల్లి పిల్లకనుకోండి ఇక్కడ వస్తుంది, కుందేలు పిల్లకనుకోండి కొంచెం పొడవు పెడతాం. ఇక్కడ కుందేళ్ళకి చెవులు పెద్దగా ఉంటాయి కాబట్టి, పొడవుగా పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్దగా పెడతాం. తోక అంతా ఒకటే వస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి కుందేలు పిల్లకి ఇక్కడ డిజైన్ ఇవ్వము, ప్యూర్ వైట్ ఇచ్చేస్తాం, తెల్లగా ఉంటాయి కాబట్టి. ఓకేనా, ఇంతే వేరియేషన్ అండి. వీటి గురించి అడిగారు. తెలుపు కాకుండా మేము ఏమైనా వేసుకోవచ్చండి పిల్లి పిల్లలకి అన్నారు. వేసుకోవచ్చండి, ఎందుకంటే మీరు ఇక బుట్టలలో నేను ఇలా పెట్టి చూపించా కదా మీకు. ఇదిగోండి ఇట్లా ఇలా నేను పెట్టి మీకు చూపించాను. పుట్ట ఒక కలర్ వేసుకోండి, ఇక్కడ వేరే కలర్ వేసుకోండి. అప్పుడు వైటే కాదు, మీరు ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే బుట్ట కల్లిన కలర్ ఇక్కడ మీరు వెయ్యకండి, వేరియేషన్ తెలవాలి కదండి. ఇప్పుడు సేమ్ ఇదిగో చూసారు కదా, ఇలా పెట్టాను నేను. మనకి ఇది బుట్ట హ్యాండిలు, ఇవి చెవులు అని ఇలా క్లియర్గా మనకి తెలుస్తున్నాయి. అదే నేను బుట్టని ఈ స్కై బ్లూ దానిలోనే 2 ఒకటే అల్లేసి చెవులు పెట్టాను చూడండి. ఈ చెవులకు కూడా ఇది వేసా కదా చూడండి. పెడితే మనకి బుట్ట ఇటు తిప్పాను అనుకోండి, హ్యాండిలు ఈ చెవులు వేరియేషన్ తెలియట్లా మీకు. ఓకేనా, అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే బుట్టక వేసినవి చెవులకి వేయకండి. ఈ ప్లేస్ వచ్చేటప్పటికి బుట్ట ఇది అల్లారు అనుకోండి, దీంతోనే మరలా కుందేలు పిల్లి పిల్లని అల్లుకోకండి. కలర్ అనేది వేరువేరుగా పడాలి. ఇదిగోండి ఇలా ముందు బుట్టలు రెడీ చేశాను నేను. ఇలా 4 బుట్టల్లో 4 రంగులు పెట్టాను మీకు. ఇంకా దీనిలోనే ఇప్పుడు హెడ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇది ఎదురుకి చూస్తుంది కదండి పిల్లి పిల్ల, ఇది చూడండి సైడ్కి చూస్తుంది. ఇలా 2 రకాలు ఉంటాయి మనకి. 2 ఇలా 2 అల్లుకోండి. ఒక పిల్లి పిల్లే ఒకటిగా కాకుండా అండి 2. దీని గురించి అసలు కామెంట్ అడిగారండి. ఇప్పుడు పిల్లి పిల్లని మీరు ఇది ఒకటి అల్లే విధానం చూశారు కదా, ఇది ఎలా పెట్టుకోవాలి, ఇంకొకటి ఎలా అల్లుకోవాలి అని అడిగారు. ఇది నేను షేర్ చేశానండి, ఇది అల్లాను అనమాట నేను ఒకటి. ఏం లేదండి, ఇప్పుడు మీరు బాడీ పార్టు ఈ పిల్లి పిల్ల అల్లాలన్నా ఎదురు కనిపిస్తుంది చూస్తే హెడ్ పార్ట్, దీనికైనా దేనికైనా
బాడీ పార్ట్ ఇక్కడ వరకు అంతా ఒకటే వస్తాయి. బాడీ పార్ట్ కానీ కాళ్ళు వేసుకుంటాం కానీ తోక భాగం కానీ అంతా మీకు ఒకటే వస్తాయి. ఈ హెడ్ పార్ట్ దగ్గరే మీకు మార్పు చేర్పులు జరుగుతాయి. మీరు ఇలా పెట్టారు కదా, ఇలాంటిదే ఇంకోటి అల్లారు అనుకోండి, ఇలా వస్తుంది రివర్స్. చూడటానికి బాగోదు. ఇప్పుడు ఇలా ఉంది కదండి, రివర్స్ పెట్టారనుకోండి ఇలా వస్తుంది. ఏటికే సపరేట్గా అల్లుకోవాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ అడిగారు కదా బాడీ పార్టు మనం ఇలా రావాలి అంటే బాడీ పార్టు మనకి రైట్ ఉండాలి, రైట్ వెళ్ళిపోవాలి బాడీ పార్ట్ అంతా. ఇలా రావాలి అంటే బాడీ పార్టు లెఫ్ట్కు ఉండాలి. అదే పెట్టేసుకోండి. అల్లుకునేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఇదొక్క జాగ్రత్త తీసుకోండి. చూసారు కదా, ఈ బాడీ పార్ట్ అనేది రైట్కి వచ్చేసింది, ఇక్కడ స్టార్ట్ చేసాం. ఈ బాడీ పార్ట్ అనేది పూర్తిగా లెఫ్ట్కి వచ్చేసింది, మొత్తం ఇక్కడ స్టార్ట్ చేసాం. అట్లా అల్లుకుంటేనే మనకి ఈ షేప్ అనేది వస్తుంది. ఓకేనా? రెండు కూడా ఒకే వీడియోలో ఉంటాయండి, నేను అప్లోడ్ చేశాను, చూసి అల్లుకోండి. ఇదొక్కటి మీ కామెంట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. మరలా మీరు పెట్టుకునే విధానం నాకు అర్థం కాలేదు అంటే నెక్స్ట్ నేను మరలా పిల్లని ఇది అల్లే కదా, ఇది కూడా అల్లే విధానం మీకు హెడ్ పార్ట్ వరకు నేను షేర్ చేస్తాను మీకు అర్థం కాకపోతే. ఓకే అండి. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి, నెక్స్ట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ గురించి మన కామెంట్లు అడిగారండి. మన ఛానల్లో ఫ్రూట్స్ అసలు ఏమేమి ఉన్నాయండి, వెజిటబుల్స్ ఏమేమి ఉన్నాయండి అని అడిగారు. ఫ్రూట్స్కి వచ్చేటప్పటికండి అరటి గెల ఉంది, ఈ అరటి అస్తం మాత్రమే ఉంది. ఇంకా నేనేం అల్లే విధానం మన ఛానల్లో లేవండి, ముందు వీడియోల్లో నేను షేర్ చేస్తాను. ఓకేనా? వీటికి మీరు వాడే డ్రాప్ బీడ్స్ మాకు ఎక్కడ బయట దొరకటం లేదండి. అసలు ఎలా ఉంటాయి, ఎంత సైజు ఉంటాయో మాకు చేత్తో కొలిచి చూపించమని అడిగారండి. ఇదిగోండి డ్రాప్ బీడు నేను వేసినవి ఒక్క క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వీటిని రివర్స్ పెట్టి అల్లొచ్చు కదా, మీరు ఎందుకు ఇలా పెట్టి వెళ్ళారు అని అడిగారు. ఒకటండి, మీరేమని అడిగారంటే ఇప్పుడు బీడు ఇలా పెట్టాను, నేను ఇలా పెట్టి వెళ్ళాను కదా, మీరేమంటున్నారు ఈ డ్రాప్ అనేది ఇలా కాకుండా ఇలా రివర్స్ పెట్టి వేయచ్చు కదా అని అడిగారు. బాగోదండి, ఇలాగే బాగుంటుంది అరటి గెల. అంటే రియల్ లుక్ రావాలి అంటే మనం బీడ్ని మనం ఇలాగే సెట్ చేయాలి. ఓకేనా? ఇదే బాగుంటుంది. మీకు నచ్చింది అనుకోండి మీరు అల్లేసుకోండి. ఓకేనా? ఎందుకంటే అల్లి కామెంట్ చేయండి, అబ్బా ఇది బాగుంది, మేము అల్లుకున్నది బాగుందని మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే రియల్ లుక్ రావాలంటే నేను దాదాపు మన ప్రీవియస్ వీడియోస్లో కానీ దేనిలోనైనా మన కొంతమంది పూర్వకాలం నాటివే కదండి అల్లికలు ఇవి, కొంతమంది నాకు పంపిస్తూ ఉంటారు ఇవి ఫొటోస్. వాటిల్లో కూడా సేమ్ ఇలాగే ఉన్నాయండి. గెలకి ఇలాగే సెట్ చేశారు, కాయకి అంతే ఇలాగే సెట్ చేశారండి. అందుకని చెప్పేసి అసలు అయినా మనం ఊహించిన రియల్గా కూడా నన్ను అడిగితే ఇలాగే అనిపిస్తుందండి కొంచెం. ఓకేనా? మీకు నచ్చితే మీరు అలా అల్లండి అబ్బా. ఇదిగోండి ఇలా ఒకటి ఆన్సర్ అయిపోయింది. ఇంకొకటి అండి, ఈ గెల అల్లేటప్పుడు ఇంకా ఒత్తు వేసుకోవచ్చా అని అడిగారు. అవి వేసుకోవచ్చండి, మన ఇష్టం. కాకపోతే కొంచెం గ్రీన్ కనిపిస్తూ ఉంటుంది కదండి మనకి, రియల్గా అరటి గెలకి ఇలా మధ్య మధ్యన గ్రీన్ కనిపిస్తూ ఉంటుంది. అసలు నేనే చాలా ఒత్తు వేసానండి ఇలా, కానీ ఇంతకు మించి ఇంకా అనవసరం అండి నన్ను అడిగితే. కొంచెం ఇలా మధ్య మధ్యన కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఓకేనా? అల్లుకోండి. ఇవి మన ఛానల్లో దాదాపు ఒక 15 days ముందు పెట్టానండి. చూసి రెండు అసలు ఆల్రెడీ ఇది అల్లినవే, మళ్ళీ రెండోసారి కూడా అల్లే విధానం షేర్ చేశాను అనమాట మీకు అర్థమయ్యే విధంగా. ఇవిగోండి డ్రాప్ ఒక్కసారి ఈ అరటి గెలలకి నేను వేసే బీడు నేను చెప్తాను చూడండి. ఇక్కడండి దాదాపు ఎంత ఉంటుంది చూసారు కదా, నా ఏలుకి ఇంతే ఉంటుంది, ఇంత ఒక కణతకి పైకి ఉంటుంది, మిడిల్ అలా ఉంటుంది. చూసి మీరు అల్లుకోండి. లేదు ఈ బీడు మీరు తీసుకెళ్ళి షాపు ఓనర్ గారికి చూపించినా ఆయన తీస్తారు బయటికి. మీకు దొరకకపోతే ఇదిగోండి ఇలా చూపిస్తున్నా, ఇంకెక్కువే చూపిస్తున్నా మీకు. షాపు ఓనర్ గారికి మాకు ఈ బీడ్స్ కావాలండి అని అడిగితే ఆయనే తీసుకొచ్చిస్తారు మీకు. నెక్స్ట్ అండి, బీడ్స్ అసలు మాకు దొరకటం లేదు అని అన్నారు. అది సపరేట్ వీడియో చేస్తానండి, ఎందుకంటే చాలామందికి డౌట్ వస్తుందండి. మనం సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, బీడ్స్ ఎక్కడ దొరుకుతాయండి అని అంటున్నారు. సపరేట్ వీడియో చేసి నేను కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఆ వీడియో లింక్ పెడతాను. అప్పుడు మీరు ఆ వీడియో చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకే అండి, అది సపరేట్ చేద్దాము దీనిలో కలపకుండా. నెక్స్ట్ ఇగోండి చూడండి, మల్లెపువ్వు అల్లే విధానం షేర్ చేయండి అన్నారు. నేను వెళ్ళానండి, కానీ మీకు నేను షేర్ చేయలేదు. ఈజీ అండి. ఈ మల్లెపువ్వు ఒకటి, నెక్స్ట్ ఇంకా ఈ వినాయకుడు ఒకటి,
ఇవన్నీ అండి చాలా ఈజీ. ఒక వీడియో ఇదైతే ఒక 10 నిమిషాలు, పావు గంట వీడియోలో అయిపోద్ది. ఇవైతే ఒక 40 మినిట్స్ వీడియోలో మొత్తం మనం రెడీ చేసేసుకోవచ్చు. వినాయకుడిని కూడా మందార పువ్వులైనా అంతేనండి, చాలా ఈజీగానే ఉంటుంది. మీకు మందార పువ్వు కూడాను, అది కూడా ఒక 2 వీడియోలు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడే ఉంది. ఇదిగోండి మందార పువ్వు, మల్లె పువ్వు, వినాయకుడు, ఇట్లా ఇవన్నీ మనకి ఈజీగా అల్లిపోయాయి. చక్కగా అల్లేసుకోవచ్చు. పూర్తిగా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. మందార పువ్వు నేను 2 వీడియోలు చేసి పెట్టానట్టుంది. దాదాపు 1.5 ఇయర్ బ్యాక్ అండి ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ తిరగేస్తే కొన్ని మీకు అన్నీ కనిపిస్తాయి. ఓకే అండి, చూడండి. లేదు అంటే మీరు ఏం అల్లుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు నేను అల్లినవి అల్లనివి చెప్పా కాబట్టి విడమర్చి మీరు ఏం అల్లుకోవాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మేము పలానా అల్లుకోవాలనుకుంటున్నామండి, లింక్ పెట్టండి అంటే నేను పెడతాను. ఒకవేళ మీరు అడిగింది మన ఛానల్లో అల్లింది లేదనుకోండి, నేను మన ఛానల్లో లేవండి అల్లి అని చెప్తా. ఓకే, అదండి. నెక్స్ట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అని అన్నారు కదండి, ఇంకా కూరగాయలకు వచ్చేసేద్దాము. ఇదిగోండి క్యారెట్ అల్లే విధానం మన ఛానల్లో ఉంది, అల్లుకోండి. ఇక్కడ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండి, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ బదులు డార్క్ గ్రీను, లైట్ గ్రీన్ వేసుకోవచ్చుగా. అంటే ఇలాంటి గ్రీన్ కానీ, ఈ ప్యారెట్ గ్రీన్ కానీ వేసుకోవచ్చు కదా గ్రీన్లోనూ అని అడిగారు. వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. అది మన దగ్గర ఉన్న కలర్స్ని బట్టే మీరు వేసేసుకోండి, ఇబ్బంది అయితే లేదు. కాకపోతే క్యారెట్కి కలర్ వేస్తేనే క్యారెట్ లుక్ వస్తుంది. ఓకేనా, ఇది క్యారెట్ అల్లే విధానం మన ఛానల్లో ఉంది, అల్లుకోండి. నెక్స్ట్ మిర్చి, పచ్చిమిర్చి చూసారా, నేనైతే 3 అల్లాను అనమాట. ఇది కూడా మన ఛానల్లో ఉన్నాయండి. చాలా ఈజీగా ఉంటుందండి అల్లిక మాత్రం. ఇవి అల్లుకోండి, రెడ్డే వేసుకోండి. ఇక్కడ కూడా గ్రీన్కి వచ్చేటప్పటికి నేను 3 వేశాను. ఇక్కడ ఉన్న ఇంద్రధనుస్ బీడ్స్ వేశాను, ఇక్కడ ప్యారెట్ గ్రీన్ బీడ్స్ వేశాను, ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ వేశాను. 3 వేశాను. మన ఇష్టం అండి, మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి అల్లేసుకుంటాం. ఇంకొంచెం డార్క్ కూడా వెళ్ళిపోవచ్చు రెడ్. నా దగ్గర ఈ రెడ్ ఉంది కాబట్టి వేశానండి. ఇంకొంచెం డార్క్ రెడ్కి వెళ్ళొచ్చు. మనకి పచ్చిమిరపకాయ మనం అండి ఏదైనా అల్లుకుంటున్నాం అనుకోండి, ఒరిజినల్ లుక్ రావాలి అనుకుంటేనో సేమ్ కలర్ వేసుకుంటాం. లేదు మనకు ఆ షేప్ వచ్చేసి ఇది పచ్చిమిరపకాయ అని తెలుస్తుంది అనేసి మన మనసుకు అనిపించింది అనుకోండి, వేసేసుకుంటామే. అన్ని రంగులు అన్ని నెంబర్లు మన దగ్గర ఉండవు కదండి బీడ్స్, దాన్ని బట్టి మనం అల్లుకుంటామే. మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి మనం క్రియేట్ చేసుకుంటామేనండి కలర్స్ కానీ ఐటమ్స్ కానీ. ఓకేనా, నెక్స్ట్ క్యాలీఫ్లవర్ అండి. ఇదిగోండి చూడండి, అచ్చం ఒరిజినల్గా నాకైతే ఇది చాలా ఇష్టం అండి. ఇదొకటి, అన్నీ బాగున్నాయి అనుకోండి, కాకపోతే నాకు ఇదేంటో కొంచెం ఒరిజినల్గా చక్క లోపల నుంచి ఫ్లవర్ ఉన్నట్టు, చుట్టూ ఆకులు ఉన్నట్టు, ఈ లోపల మొత్తం ఒరిజినల్ క్యాలీఫ్లవర్ ఎలా ఉంటుందో అలానే ఉందండి. ఇదిగోండి చూడండి, పువ్వు ఇలా రెక్కలు వచ్చేసి ఇయోనో ఆకులు, ఇయోనో పువ్వు. ఇది కూడా మన ఛానల్లో ఉంది, అల్లుకోండి. ఇది ముల్లంగి, ఇది కూడా బాగుంటుందండి. సేమ్ అండి, క్యారెట్ని ఇలా కూడా అల్లుకోవచ్చు. షేప్ కొంచెం డౌన్ చేసుకుని ఇక్కడ ఇలా ఇచ్చాం కదా, ఇక్కడ వరకు రప్పించుకుని కొంచెం డౌన్ చేసేస్తే ఇక్కడ సరిపోద్ది అల్లిక. ఇలా రియల్ లుక్ రావాలంటే క్యారెట్ని కానీ ముల్లంగిని కానీ ఇలా అల్లేసుకోవచ్చు. లేదు మనకి ఒకే షేప్గా ఉండాలి అంటే అండి, ఇక్కడ వరకు ఇచ్చేసుకుని ఇక్కడ దీని రూపం తీసుకొచ్చి ఇక్కడ నుంచి సన్నగా అల్లేసుకోవచ్చు. షేప్ అనేది 2 ఉన్నాయండి మన ఛానల్లోనూ, అల్లే విధానం ఇవన్నీ ఉన్నాయండి. ఇంత మటుకు మన ఛానల్లోనూ. టమాటా ఒకటి అల్లాను, అది నాకు కనిపించలేదండి, ఎక్కడ ఉందోనో అది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ కిందటి వీడియోలో నేను చెప్పానండి, బిందులు అల్లే విధానం మన ఛానల్లో ఉంది అండి అని. నేను తర్వాత మరలా కామెంట్ నెక్స్ట్ వచ్చింది, సర్లే దీనిలో యాడ్ చేసేద్దామని కామెంట్ కూడా యాడ్ చేసేసాను. బిందులు అల్లే విధానం కావాలండి మాకన్నారు, మన ఛానల్లో ఉందండి. ప్రీవియస్ వీడియోస్లోనూ మీకు లింక్ పెట్టానండి, నేను చూసి అల్లుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఆరెంజ్ ఇచ్చాను, ఇంకొకటి బ్లూ కూడా అల్లానండి, బ్లూ ఇచ్చుకోవచ్చు. మనకి ఏదైనా అల్లుకోవచ్చు అండి. ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసుకోండి, అందం అనిపిస్తుంది. మనకి బిందికి వచ్చేటప్పటికండి ప్యూర్ వైట్ కావాలంటే వైట్ అల్లుకోవచ్చు, ఇక్కడ కలర్ వేసుకోకుండా. లేదు మనకి ఇక్కడ ఇచ్చుకోవాలి అంటే కొంచెం డార్క్ కలర్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను ఆరెంజ్ ఇచ్చాను, ఒకటి బ్రింజాల్ కలర్ ఇచ్చాను. ఓకేనా, ఇదండి ఇంకా ఈనాటి వీడియో. నెక్స్ట్ ఫ్లవర్ వాజ్ వచ్చేటప్పటికి ఇదే కాకుండా ఇంకొక ఫ్లవర్ వాజ్ కూడా ఉందండి మన ఛానల్లో, చూసి అల్లుకోండి. తేలికైన పద్ధతిలోనే ఉంటుందండి. మీకు నేను ఇవి ఉన్నవి మన ఛానల్లో ఏమున్నవి ఏమి లేవు అని చెప్పా కదా, మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, చూసి అల్లుకోండి. ఇప్పుడు కొత్తగా అల్లిక స్టార్ట్ చేసే వాళ్ళకైతేనండి చక్కగా ఈ పిల్లి పిల్లలు ఉన్నాయి చూసారు, క్యూట్గా ఉంటాయి. అసలు ఎవరికైనా సరే గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి ఇవి ట్రై చేయండి,
ఇగోండి చక్కగా చూడండి, అసలు ఒరిజినల్గా పిచ్చి మొహాలు చూడండి ఎంత చక్కగా ముద్దు వస్తున్నాయో. పిల్లి పిల్లలు ఏవైనా అండి, చిన్న చిన్న పిల్లి పిల్లలు, చిన్న కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ఇవన్నీ అండి చాలా అందం అనిపిస్తాయి. మనం షోకేస్లో పెట్టుకున్నా, ఎవరికన్నా గిఫ్ట్గా ఇచ్చినా చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాయి. అని ఇప్పుడు బుజ్జి బుజ్జి నన్ను పలకరించేంటి అన్నట్టుగా చూస్తున్నాయి అనమాట. ఇలా 2 అల్లుకోండి అబ్బా, ఏది ఎల్లుకున్నా మీరు కరెక్ట్గా 2 ఎల్లుకుంటేనే మనకి అందం అనిపిస్తాయి. ఇలా మనం పైకి కావాలంటే పైకి చూస్తున్నట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను పిల్లి పిల్లకి ఇక్కడ మీసాలు ఉన్నట్టుగా కూడా నేను వైర్ని ఇలా డిజైన్ చేశాను చూడండి. ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా నేనైతే ఇలా 2 చేశాను అనమాట, అందం అనిపిస్తాయి అనేసి. 2 ఏంటండి, నేను 4 చేశాను, మీకు 2 చూపిస్తున్నాను పెట్టి. ఇంత బాగుంటాయండి ఇవి పిల్లలకి ఆడుకుంటానికి కానీ చక్కను చాలా బాగుంటాయి. ఓకేనా? ఇవ్వండి మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్లకి దాదాపు 3 నెలల నుంచి పెండింగ్లో ఉండిపోయాయండి క్వశ్చన్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, కాకపోతే నేను మెయిన్ తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి కానండి, అవి వీటితోనే కవర్ అయిపోయి ఉంటాయి. అన్నిటిని కవర్ చేసుకుంటూ వచ్చానమాట. ఇదండి. నెక్స్ట్ ఈయన శివరాత్రి కాబట్టి చూద్దామండి శివలింగం అల్లే విధానం. ఇంకొకసారి అల్లే విధానం షేర్ చేయమని అడుగుతున్నారు. ఈ శివలింగాన్ని చూద్దామండి, చూసి టైంని బట్టి మనం ముందు వీడియోలో ఏం అల్లాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను ఏమల్లేది. ఓకే అండి, ఇదండి ఈ నాటి వీడియో. మరలా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మీరు అల్లుకోవాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్, అసలు బీడ్ టు బీడ్ అండి. ఒక బీడ్ ఎక్కించిన తర్వాత ఫ్లవర్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేస్తే మీరు అల్లుకోవచ్చు. అల్లుకోండి అబ్బా మీరు కూడా. శ్రమ కొంచెం ఉంటుందండి, టైం అయితే తీసుకుంటుంది, కానీ ఖర్చు తక్కువ. మనం ఒక కాస్ట్లీ శారీకి పెట్టినంత ఉండదండి ఈ పూసలకి మనం తెచ్చుకునే ఖర్చు. మనకు కావాల్సింది ఏముందండి, నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను ఏమేం బీడ్స్ తెచ్చుకోవాలి స్టార్టింగ్ అప్పుడు అని చెప్పేసి. కొంచెం పూసలు, వైరు, నీడిలు, సూది, చేపలు పట్టే వైరు ఉంటుంది కదా అది, బీడ్స్, ఒక నీడిలు కట్ చేసుకోవడానికి కత్తెర కానీ నెయిల్ కట్టర్ కానీ, ఈ రెండిట్లో ఏది ఉపయోగించుకున్నా మనకి ఇబ్బంది లేదు. మనకన్నీ దొరికేయనండి. కాకపోతే ఒక బీడ్స్ ఒకటి మీరు బయట పర్చేజ్ చేసుకొచ్చుకుంటే, బీడ్స్ ఎక్కడ దొరుకుతాయో అక్కడే వైరు కూడా తెచ్చుకోండి. ముందు మీరు బీడ్స్ కొనుక్కోండి, పూసలు కొనుక్కోండి, దాన్ని బట్టి మీరు వైరు తీసుకోండి. ఫస్ట్ పూసలు కొనండి, తర్వాత వైరు తీసుకోండి. వైరు తర్వాత ఎక్కటానికి వీలుగా సూది తీసుకోండి. ఇలా స్టెప్ బై స్టెప్గా కొనుక్కోండి. ఒకేసారి మీకు ఏం తీసుకోవాలి అనేది తెలియదు కదా, అందుకని నేను సపరేట్గా ఏం బీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లోకి ఏం వచ్చాయి బీడ్స్ కాస్ట్ అండి ఎంత, నేను దగ్గరలో చెప్తున్నా మీకు. ఇప్పుడు 100 గ్రామ్స్ వచ్చి ఈ వైట్ బీడ్స్ 80 రూపాయల నుంచి 100 రూపాయల లోపు ఉంటాయండి. అంటే 80 రూపాయలు ఉండొచ్చు, 100 గ్రాములు 90 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, చెప్పలేమండి. అక్కడ దొరికే బీడ్స్ని బట్టి ఉంటుంది. మనకి ఎక్కువ దొరుకుతున్నాయి అనుకోండి బీడ్స్ 10 రూపాయలు తక్కువ పడతాయి. మనకి బీడ్స్ దొరకని ఏరియా అనుకోండి 10 రూపాయలు ఎక్కువ పడతాయి. ఎందుకంటారా, షాప్ ఓనర్ గారు తీసుకొచ్చి ఆయన లాభం చూసుకోవాలి కాబట్టి ఒక 10 రూపీస్ ఎక్కువ పడతాయి. అది మీరు గ్రహించండి. నేను కరెక్ట్గా చెప్పినంతే ఉంటుందని మాత్రం కాస్ట్ దగ్గర అనుకోవద్దు మీరు. మినిమం కాస్ట్ మాత్రమే నేను చెప్తున్నానండి. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఏదైనా అడ్రస్లు పెట్టా కదండి, కిందటి 2 months కిందట ఒక వీడియోలు పెట్టాను, దానిలో ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది నేను అడ్రస్ పెట్టాను. కేవలం నేను మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి ఇచ్చేది. మీరు కొనుక్కునేటప్పుడు బీడ్స్ ఇప్పుడు చూపించా కదా మీకు, ఏనుక్కి ఇలా పోయినాయి కదా, ఇవి పోతాయా ఉంటాయా పైన లేయర్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. కేవలం నేను అడ్రస్ మాత్రమే మీకు అందించగలను. బీడ్స్ కొనుక్కునేటప్పుడు బీడ్స్ క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్, ఈ 3 మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకే అండి, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకుని పర్చేజ్ చేసుకోండి. నేను చెప్పాను అని చెప్పేసి మీరు గుడ్డిగా మాత్రం కొనుక్కోవద్దు. కేవలం దొరకటం లేదు అని చెప్పేసి అడిగారని నేను కేవలం అడ్రస్ మాత్రమే నేను చెప్పగలనండి. బీడ్స్ లేయర్ అది ఉంటుందా ఉండదా అనేది మాత్రం నేను తెలియదు, నాకు నేను చూడలేదు కదండి షాప్లో. నేను మీ బాధ్యత అది చెప్పటం, అడ్రస్ చెప్పటం వరకే నా బాధ్యత. క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్ ఇదంతా మీరు చూసుకుని మీ మనసుకు నచ్చితే మీరు కొనుక్కోండి. ఓకే అండి, ఇదండి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసింది. మరి కొన్ని కామెంట్స్ ఉన్నాయి కానండి, తర్వాత చూస్తాను ఇంకొక వీడియో, ఒక ఐటమ్ అనేది నెక్స్ట్ వీడియోలో అల్లే విధానం మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో అంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.